జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటామంటే డిసెంబర్ నెలలో 12 రాశుల వారికి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురు, రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశిలో సంచరిస్తుంటే దాన్ని ఏల్నాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధమాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం, శారీరకమైన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, సౌఖ్యలోపం, ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడుతుంటాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలను చూస్తూ ఉంటాడు. ఆ రాశుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంతేకాక శని సంచరిస్తున్న రాశి, శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం అనేది సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకమైనది. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతలను తెలియజేయడం జరుగుతుంది. జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 రాశులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ, సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. మన ఈ వీడియోలో డిసెంబర్ నెలలో ధనుర్రాశి వారి యొక్క గోచార ఫలితాలను తెలుసుకుందాం. ధనురాశి వారికి రవి ఇచ్చే ఫలితాలు. రవి డిసెంబర్ 1 నుంచి 15 వరకు 12వ స్థానంలోను, డిసెంబర్ 16 నుంచి 31 వరకు జన్మరాశిలోనూ సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి జన్మరాశిలో కానీ 12వ స్థానంలో కానీ సంచరించే కాలంలో చెడు ఫలితాలే జాతకుడు పొందుతాడు. అవేమిటంటే ఇంట్లో గొడవలు జరగడం, నిద్ర లేకపోవడం, గాయాలు తగలడం, అనారోగ్యము, ఊహించని రీతిలో కష్టనష్టాలు, దూర సంచారం, ఖర్చులు, వ్యర్థ ప్రయత్నాలు ఉంటాయి. తల్లిదండ్రులకు అంత మంచిది కాదు. సులభంగా అలసిపోవడం, అకాల భోజనము, అనవసరంగా గొడవల్లో చిక్కుకోవడం వంటి చెడు ఫలితాలనే ఉంటాయి. ఇక ధనురాశి వారికి కుజుడిచ్చే ఫలితాలు. కుజుడు ధనురాశి వారికి 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. కుజుడు జన్మరాశి నుంచి 8వ రాశిలో సంచరించే కాలంలో స్థిర చిత్తత, స్థిర నివాసం అనేది ఉండదు. వ్యర్థ సంచారం ఉంటుంది.
అనారోగ్యము తీవ్రతరం అవుతుంది. శస్త్రచికిత్సకు గురి కావచ్చు. రుణ బాధ ఎక్కువగా ఉండవచ్చు. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనుకున్నవి సాధించలేక బాధపడిసి ఉంటుంది. ప్రతిదీ చేతికి అందినట్లు అంది దూరం అవుతుంది. కలత్రానికి అనారోగ్య బాధ అనేది ఉంటుంది. శస్త్రాల వలన గాయాలు ఏర్పడతాయి. వీటిలో తక్కువ చెడు ఫలితాలే కలుగుతాయి. కారణం ఏంటంటే ఈ స్థానంలో కుజుడు నీచపడి ఉన్నాడు మరియు శక్తిహీనుడుగా ఉన్నాడు కాబట్టి. ఇక ధనుర్రాశి వారికి బుధుడు ఇచ్చే ఫలితాలు. ధనుర్రాశి వారికి బుధుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. బుధుడు జన్మరాశి నుండి 12వ రాశిలో సంచరించే కాలంలో ఖర్చులు అధికంగా ఉంటాయి. నరాలకు సంబంధించిన వ్యాధుల వల్ల బాధపడతారు. ఇతరుల తప్పిదాలకు తాము శిక్ష అనుభవించవలసి ఉంటుంది. అప్పుల బాధ ఎక్కువగా అవుతుంది. కలత్ర మూలకంగా చికాకులు ఉంటాయి. వృధా ప్రయాస, అనవసరపు తిరుగుళ్ళు అనేవి ఉంటాయి. ఇక ధనుర్రాశి వారికి గురుడు ఇచ్చే ఫలితాలు. ధనుర్రాశి వారి గురుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి గురుడు 6వ రాశిలో సంచరించే కాలంలో వ్యాపారంలో నష్టం ఉంటుంది. అర్థం కాని వాయు సంబంధమైన రోగాల వల్ల బాధలు ఉంటాయి. ముఖ్యంగా జీర్ణకోశానికి చెందిన రోగాల బాధ ఉంటుంది. దూరదేశ సంచారం, అనవసరపు వృధా విరోధాలు, అనవసరపు ఖర్చులు ఉంటాయి. విద్యా వినోదాల్లో పాల్గొన్నా కూడా సుఖశాంతులు అనేవి ఉండవు. ప్రతి పనిలో ఎదురు దెబ్బ తినడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ధనుర్రాశి వారికి శుక్రుడు ఇచ్చే ఫలితాలు. ధనుర్రాశి వారికి శుక్రుడు 2వ ఇంట సంచరిస్తున్నాడు. శుక్రుడు జన్మరాశి నుంచి ద్వితీయంలో సంచరించే కాలంలో మంచి యుక్తాయుక్త వివేచన జ్ఞానం కలిగి ఉంటుంది. సామర్థ్యం అనేది పెరుగుతుంది. అన్ని రంగాల్లో కలోపాసన, ధర్మకార్యాచరణ ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శరీరంలో కళాకాంతులు, ముఖంలో వర్చస్సు అనేది పెరుగుతుంది. ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు. విద్యారంగంలో రాణింపు అనేది ఉంటుంది. మంచి ఆరోగ్యంతో పాటుగా మానసిక సౌకర్యం అనేది లభిస్తుంది. ఇక ధనురాశి వారికి శని ఇచ్చే ఫలితాలు. ధనురాశి వారికి శని 3వ ఇంట సంచారం చేస్తున్నాడు. జన్మరాశి నుంచి 3వ రాశిలో సంచరించే శని మంచి అభివృద్ధిని ఇస్తాడు. నలువైపుల నుంచి ధనాదాయం ఉంటుంది. అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. ఆరోగ్యం కుదుటపడి నూతన ఉత్సాహం ఉంటుంది. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు, వేళకు భోజనం, విలాసమయ జీవితం లభిస్తుంది. పదోన్నతి, ధారాపుత్ర సుఖము, వాహన పశు సంపదలు కలుగుతాయి. కానీ డిసెంబర్ 1 నుంచి 15 వరకు 3వ స్థానానికి వేదస్థానమైన 12లో రవి యొక్క సంచారం వలన, రవి వేద వలన ప్రయాణము, పశుధన నాశనము, జ్వరము, ప్రయత్నాలు, కార్యాలు చెడిపోవడం లాంటివి జరుగుతాయి. ఇక ధనుర్రాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు. ధనుర్రాశి వారికి రాహు 4వ ఇంట సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 4వ ఇంట రాహు సంచారం వల్ల బుద్ధిబల లోపము, అనవసరపు ప్రయాణాలు, వాత వ్యాధులు, శ్రీకలహము, కార్యవిఘ్నాలు అనేవి ఏర్పడతాయి. ఇక ధనుర్రాశి వారికి కేతువు ఇచ్చే ఫలితాలు. ధనుర్రాశి వారికి కేతువు 10వ ఇంట స్థితి చెంది ఉన్నాడు. జన్మరాశి నుంచి 10వ ఇంట సంచరించే సమయంలో శారీరక సౌఖ్యము, భోజన సౌఖ్యము, సంతోషము, కష్టాలు తొలగిపోవడం వంటి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. జై శ్రీమన్నారాయణ.